ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 2 లక్షల మంది సమీకరణనే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భారీ బహిరంగ సభ విశేషాలు, ఏర్పాట్లపై ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావుతో మా ప్రతినిధి నిర్వహించిన ప్రత్యేక ఫేస్ టు ఫేస్ చూద్దాం. నేపథ్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏర్పాటు పర్యవేక్షణ కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు గారు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మనతో మాట్లాడేందుకు కోసం, దీనిపై పూర్తి వివరాలు అందించడం కోసం కోనమనేని గారు మాట్లాడారు. కోనమనేని గారు నమస్కారం. 100 ఏళ్ళు ఒక దేశంలో మనుగడ సాగించడం అనేది ఒక పార్టీగా చాలా కష్టం. అదేవిధంగా అధికారం లేకుండా 100 ఏళ్ళు, అనేక నిర్బంధాలు ఎదుర్కొని 100 ఏళ్ళు, అనేక మంది ప్రాణాలు కోల్పోయి 100 ఏళ్ళు, అనేక కేసులు ఎదుర్కొని 100 ఏళ్ళు చిన్న విషయం కాదు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ, ఈ భారతదేశంలో ప్రతి చట్టం సాధించడం వెనుక కమ్యూనిస్టుల వీరోచిత పోరాటాలు, త్యాగాలు ఉన్నాయి. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్దోత్సవాలను ఇక్కడ జరుపుతా ఉన్నాం. మన కొత్త ఖమ్మంలో లక్షల మంది దీనికి హాజరవబోతున్నారు. ఆ లక్షల మంది కూడా తెలుగు ప్రాంతాల నుంచే ఎక్కువ మంది ఉంటారు. దీనికి మా జనరల్ సెక్రటరీ రాజా గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచాం, వారు కూడా వస్తున్నారు. అలాగే 19 నుంచి జాతీయ కౌన్సిల్ కూడా ఇక్కడే జరుగుతుంది. 20వ తారీఖు సెమినార్ ఉంటుంది. దానికి రాజా గారితో పాటు సిపిఎం ప్రధాని గారు, దేవి గారు, భట్టాచార్య గారు, ఇంకా అన్ని లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఆ విధంగా ఈ చరిత్రలో, ఈ సమకాలీన చరిత్రలో ఇది ఒక మహత్తరమైన ఘట్టంగా నిలబడుతుంది. కమ్యూనిస్టుల పని అయిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అయిపోయింది అంటున్నటువంటి ఏ సవాల్ చేస్తున్నారు? ఖమ్మం గడ్డపై జరుగుతున్న ఈ సభ కమ్యూనిస్టుల కిల్లగా ఇప్పటికే పేరు పాకెత్తంలో రేపు 18వ తారీఖు చూసే బహిరంగ సభ బట్టి కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది అనే వాళ్ళకి అదే సమాధానం. నీకు ఒక దిశ ఎమ్మెల్యేలుగా గెలిచారా, ఓడారా, అది కాదు లెక్క. ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా బతికి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా లేదా అది లెక్క. ఇప్పుడు వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ లేదనే వాళ్ళు ఏ పార్టీ వాడు? అసలు అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీ అంటే రోజుకో పార్టీ మారుతారు. కమ్యూనిస్ట్ పార్టీ లేదంటారు. పార్టీలు తీసుకెళ్ళి ఇంకో దాన్ని మూసేస్తారు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని విమర్శ చేస్తారు. అధికారం లేకుండా నిలబడ్డ పార్టీ గొప్ప పార్టీ ఇది. అందుకని మేము వాళ్ళందరి సమాధానం రేపు జరిగే బహిరంగ సభ. సిపిఐ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రావడం అనేది ప్రస్తుతం ప్రశ్నగా మాట్లాడారు. చాలా మంది వామపక్ష శ్రేణులు ఇది ఒక ప్రశ్నకు సమాధానం వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు? వామపక్ష పార్టీ ఒకటి ఇండియా బ్లాక్ ఉంది. దానిలో మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆహ్వానించాం. వచ్చి ఏం చెప్పాలి? ఆయన ఏం చెప్పాలి? కమ్యూనిస్ట్ పార్టీ దేశానికి అవసరం ఉందని చెప్పాలా లేదా? కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు గుర్తు చేయాలా లేదా? అంటే దీనిలో గొప్ప సంకేతం ఉంది, సందేశం ఉంది. ఇది ఓన్లీ లేకపోతే ఏమైంది? ఆ వాళ్ళ కింద వాళ్ళు ఏమంటారు? ఆ కమ్యూనిస్ట్ పార్టీ పైన అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఏముంది? ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి చెప్తే అంటే వాళ్ళు చెప్పకపోతే మేము ఉండమని కాదు. ఇప్పుడు ఉన్న కొన్ని భ్రమలు, అపోహలకు అది ఒక పెద్ద సమాధానం అవుతుంది. అదేవిధంగా రేపు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు పిలిచారనుకోండి, సౌహార్ద సందేశం, ఒక ప్రజాస్వామిక పార్టీగా మీరు ఉండాలని కోరుతాం. మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీ పునర్వీకరణ సందర్భంగా జరిగేటువంటి ఈ పిలుపు నుంచి అదే వేదిక ప్రధాన వేదిక కాబోతుందని భావిస్తున్నాం. మేము ఎప్పుడు పిలుస్తూనే ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా అందరూ కూడా కావాలి, ఐక్యంగా ఉండాలి, అల్టిమేట్ గా విలీనం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి సంబంధించి ఖమ్మం కేంద్రంగా జరిగేటువంటి బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి పాటు ఇతర దేశాల నుంచి కూడా భారీ ఎత్తున పబ్లిక్ ని హాజరయ్యే విధంగా, మరోవైపున ప్రజాప్రతినిధులు హాజరయ్యే విధంగా, ప్రతినిధులు హాజరయ్యే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో జరిగేటువంటి బహిరంగ సభకు భారీ ఎత్తున ఖమ్మం జిల్లా ప్రజలు తరలి వచ్చేసి ఈ సభా కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి కోనమనేని సాంబశివరావు పిలుపునిస్తున్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. ఉపేందర్, ANN.